రాష్ట్రంలో ఉప సర్పంచ్ల పూర్వం ఏర్పడ్డాక మొట్టమొదటి సభ నెల రోజుల్లో ఇంత సక్సెస్ఫుల్గా కారణం కావడానికి కారకులు బొట్ల కార్తిక్ గారు, స్వప్న గారు, కవిత గారు, దుస్స కుమార్ గారు, రాజు గారు, వీళ్ళంతా ఒక దాటి మీదకి వచ్చి మనందరినీ ఏకం చేసిరన్న. ఈ యూనిటీ మనకి ఈ 4.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలన్నా ఈ గవర్నమెంట్ మీద మనం కొట్లాట చేయాల్సిందే అన్న. ఉప సర్పంచ్ అంటే జీతం లేని జీతగాడు ఎవడన్నా ఉన్నాడంటే ఉప సర్పంచ్ అన్న, అవునా కాదా? జీతం లేని జీతగాడు ఉప సర్పంచ్ మనమే. ఎక్కడ తీసుకున్నా, ఏ పదవులు తీసుకున్నా, ఎంపీటీసీ కంచి మొదలు పెడితే, వార్డు మెంబర్ల కంచి మొదలు పెడితే, వార్డు మెంబర్లకి ఉప సర్పంచ్ మాత్రమే లేదు, మిగతా వాళ్ళ ప్రతి ఒక్క రాజకీయంలో ఉన్న లీడర్లకు ప్రతి ఒక్కరికి, అధికారంలో ఉన్న లీడర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి వేతనాలు ఉన్నాయన్నా, మనకు ఒకరికి లేదు. ఖచ్చితంగా మనం వేతనం మీద కొట్లాడుతున్నాం కాబట్టి వేతనం ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా చెక్ పవర్ పైన వస్తున్నటువంటి అవాస్తవాల గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి సీతక్క గారు వెంటనే ఖండించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఒకవేళ మనం మొన్న అనుకున్నాము ప్రకటన వస్తే కనుక పాలాభిషేకం చేద్దామని అనుకున్నామన్నా, కానీ ఇప్పుడు చెప్తున్నానా, ఈ సభా వేదిక నుంచి చెప్తున్నా, ఒకవేళ ఈ రోజు కానీ రేపు కానీ గవర్నమెంట్ నుంచి ఉప సర్పంచ్లకి చెక్ పవర్ తొలగించడం లేదు అని చెప్పేసి ప్రకటన ఇస్తే నెత్తురుతోటి అభిషేకం చేద్దామన్నా, ఏమంటారా? మన నెత్తురుతోటి అభిషేకం చేద్దాం. గవర్నమెంట్ వాళ్ళు సీతక్క గారు కానీ సీఎం గారు కానీ లేని ఏడల ఈ విధంగా ఇట్లే కొనసాగించి మన రోడ్ల మీదకి ఇచ్చి ఇట్లే ధర్నాలు చేపిస్తే రేపు ప్రతిపక్షంలో 119 మంది ఎమ్మెల్యేలకి 100 మంది ఎమ్మెల్యేలు ఉప సర్పంచులుగా పోటీ చేసి ఈ గవర్నమెంట్ ఏడవేద్దామన్నా. హైడ్రాలు గీడ్రాలు ఉన్నాయి కదా, కొత్త మోరీలు చేస్తారు కదా, దాంట్లో వేసేద్దాం, ఆ వరద కొట్టుకుపోతారు, అవునా కాదా? అందుకని అన్న, ఏ గవర్నమెంట్ అయినా, ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ అని కాదన్న, ఏ గవర్నమెంట్ కూడా ఉప సర్పంచులని ముట్టుకోవద్దు. ముట్టుకుంటే అసెంబ్లీ గేట్లు బద్దలవుతాయి. ఇందిరా పార్క్ అంటే సొరంగ మార్గం వేసైనా అని గుంజుకోవచ్చు కిందికి. ఓకేనా అన్న? నిలబడతా అంత సపోర్ట్ అంటూ ఉన్నదేమే. అరే, ప్రతి ఒక్క జిల్లా నుండి మన రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ అన్న గారి ఒక్క పిలుపు మేరకు మీరు ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగే వేదిక పైన ఉన్న మన రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే జిల్లా అధ్యక్షులకు, ప్రతి ఒక్క ఉప సర్పంచ్కి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈనాడు మనం మన అందరు చెప్పినారు, అవన్నీ సమయం తీసుకోకుండా ఒకటే నేను సూటిగా చెప్తున్నా గవర్నమెంట్కు ఏమని అంటే, మనకైతే గౌరవ వేతనం, మన చెక్ పవర్ అనేది ప్రధానమైందన్న. అది లేకపోతే తలకాయ లేని శిల లాంటి వాళ్ళము. ఆ శిల ఎటువంటిది, ఆ విగ్రహం తల లేకపోతే అది ఏంటిది మనకు దానికి ఏం తెలియదు. కాబట్టి అటువంటి అగౌరవ పాలవుతాం. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ చెక్ పవర్ అనేది ప్రధానము. తర్వాత గౌరవ వేతనము, మరియు మనకు శిలపలకాల పైన సమానంగా మన పేర్లు కూడా నమోదు. అలాగే మన ప్రతి కార్యక్రమంలో మనకున్న హక్కులను కాపాడాలి. అది మన పోస్టర్ లాంచ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోస్టర్ లాంచ్ 15 నాడు చేసుకున్నాము. ఆ తెల్లారే మనకు ప్రకటన వస్తుంది అనుకూలంగా అని మనం ఆశించినాము, ఎదురు చూసినాము, కానీ రాలేదు. వస్తే కనుక పాలాభిషేకాలు చేసుకుంటామని అందరం కలలుగన్నాం, రాలేదు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళకి ఐకమత్యం ఉన్నదా, ఈ ఉప సర్పంచులందరూ ఒక తాటిపైకి వస్తారా, దీంట్లో రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళే తన్నుకొని గుద్దుకొని చేస్తారు, ఈ ఐకమత్యం రాదనే భ్రమలో ఉన్నారన్న. ఈనాడు పార్టీలకు అతీతంగా అందరము ఏకమై ఒకటే కులము, ఒకటే మతము, ఒకటే మన ఉప సర్పంచుల ఫోరం అనే అందరం ఏకమైనము. ఈనాడైనా మన గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించి మనకు రేపటికల్లా ప్రకటన రావాలి. రాని పక్షాన ఇంతాక ములుగు జిల్లా నుంచి మన ముదిరాజు బిడ్డ అన్నట్లు రాని పక్షాన గనక మనం ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళమే, ఉద్యమాలను ఉగ్గుపాలతో మనం నేర్చుకున్న వాళ్ళమే. రాకుంటే గనక అన్నతోని పాటు నేను కూడా ఖచ్చితంగా అమర దీక్షకు కూర్చుంటున్న సభముఖంగా తెలియజేసుకుంటున్నా. నేను జగిత్యాల కూడా ఉద్యమాల జిల్లా, నేను తెలంగాణ ఉద్యమంలో అందరం పాల్పంచుకున్నాం. నేను కూడా 2-3 కేసులు, ఒక నాన్ బెయిలబుల్ నుంచి ఇన్ని వేల మంది ఉప సర్పంచులు తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు అందరికీ పాదాభివందనాలన్నా. దయచేసి ఇంతవరకు ఓపికతో ఉన్నారు. ఒక్కరోజు తినకపోతే ఏం కాదన్నా, ఇది మన ఆత్మగౌరవ సమస్య కాబట్టి అందరం కలిసి ఐక్యంగా పోరాడదాం, మన హక్కులను, మన డిమాండ్లను సాధించుకుందాం. అలాగే మన డిమాండ్లు గౌరవ వేతనం కానీ, శిలాఫలకాల మీద మన పేర్లు కానీ, ఏదో ఒక డిమాండ్ ని ఈ యొక్క కమిటీ మన రాష్ట్ర
ఉప సర్పంచుల పోరం రాష్ట్ర మన బొట్ల కార్తీక్ గారి ఆధ్వర్యంలో మన ఈ ఉప సర్పంచుల సంఘం అనేది ఉన్నది కాబట్టి ఈ యొక్క సంఘం యొక్క గొప్పతనం మన ముందు తరాలకు కూడా మనం ఈ యొక్క డిమాండ్లు కానీ ఏ ఒక్క డిమాండ్ సక్సెస్ అయినా కూడా మన యొక్క ఈ కార్యాచరణ అనేది సక్సెస్ అయినట్టే కాబట్టి దయచేసి అందరూ ఐక్యంగా పోరాడి మన హక్కులను సాధించుకొని అందరం ఐక్యంగా ఉండి ఒక పోరాటాన్ని ఇప్పుడు ముందడుగు వేసినాం కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి. మనకు ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ నిరాహార దీక్షలు కానీ అందరూ వందల సంఖ్యలో హాజరై మన ఉప సర్పంచుల పవర్ ఏంటో మన ప్రభుత్వానికి తెలియజేసి మన డిమాండ్లను సాధించుకోవాలని పేరున అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. దయచేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. ప్రత్యక్షంగా ఆ శిలాఫలకంలో చూసుకునేటోళ్ళు కదా, ఈ పాపం చేసింది ప్రభుత్వం కాదా? ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. నిజంగా మీకు గ్రామ స్వరాజ్యమే దేశ భవిష్యత్తు, గ్రామ పాలనే దేశ పాలన, గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని మీ గుండెలతో చెప్తే, ఆ గ్రామాల మీద ప్రేమ మీ గుండెలలో ఉంటే ఇమ్మీడియట్గా ఈరోజు సాయంత్రమే ఇలా మంత్రులు ప్రెస్ వాళ్ళు పిలిస్తే మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడికి వస్తారు. ఏదో మేము పిలిస్తే రారు వాళ్ళు, కానీ మీరు పిలిస్తే ఎక్కడ కూర్చుంటే అక్కడికి వస్తారు. ఆ ప్రెస్ వాళ్ళకు మీరే చెప్పండి గ్రామాభివృద్ధి మా దేశాభివృద్ధి కాబట్టి రేపటి నుంచే వార్డు మెంబర్లకు 3,000 రూపాయలు, ఉప సర్పంచులకు 5,000 రూపాయలు. శిలాఫలకాల మీద సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ పేరు, ఏ వార్డులో కార్యక్రమం జరిగితే ఆ వార్డు మెంబర్ పేరు, స్టాండింగ్ కమిటీలో చైర్మన్గా ఉప సర్పంచ్, వైస్ చైర్మన్గా ఉప సర్పంచ్, తీర్మానాల సంతకాలు. ఎంతటి దౌర్భాగ్యం అంటే చెక్కుల మీద సంతకాలు పెట్టమని ఎంబడబడతారు, కానీ ఆ తీర్మానాల సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం హాజరు అని రాస్తారు. మేము లేకపోయినా హాజరు అని రాస్తారు. మరి తీర్మానాల సంతకాలు మా యొద్ద బరాబర్ తీర్మానాల సంతకాలు కూడా మాకు తీసుకురావాలి. ప్రతి అవకాశం ఇప్పటికి నాకు మెసేజ్లు పెడుతున్నారు, కుర్చీలు లేవని, కుర్చీలు కాడ కూడా ఇబ్బంది పెడతారట. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏమనంటే పంచాయతీరాజ్ చట్టంలో కుర్చీ లేదంటారట. పంచాయతీరాజ్ చట్టం అనువనువు చదివినా ఆ చట్టంలో ముఖ్యమంత్రికి కూడా కుర్చీ లేదు, సర్పంచ్ కూడా కుర్చీ లేదు, జడ్పీ చైర్మన్ కుర్చీ లేదు. కానీ మనం ఎన్నుకున్న మన నాయకుడికి మనం ఇచ్చుకునే గౌరవమే కుర్చీ. మరి ఉప సర్పంచులను కూడా ఎన్నుకున్నారు కదా, వీళ్ళేం పాపం చేసి ఇలా మా వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా అన్న ఏడున్నావన్నా గట్టు పంచాయతీ, అన్న ఏం చేస్తానో అన్న భార్యాభర్తల పంచాయతీ, అన్న ఏం చేస్తానో అన్న అయ్య కొడుకుల పంచాయతీ, అన్న ఏం చేస్తానో అన్న పక్కింటోని ఇంటోని పంచాయతీలన్నీ మా వాళ్ళే చేస్తారక్క. మీ సర్పంచులకు పెద్దగా పని కూడా ఉంటుంది ఊర్లలో పెద్ద పని కూడా ఉంటలేదు. మా ఉప సర్పంచులు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, పంచాయతీ చేసే పెద్ద మనుషులు ఉన్నారు. ప్రతి విభాగాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలనే నాలెడ్జ్ మాకు కూడా ఉన్నది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాజకీయాలు తెలిసిన అవగాహన మాకు కూడా ఉన్నది. కాబట్టి దయచేసి మా జ్ఞానాన్ని వాడుకొని గ్రామాల అభివృద్ధిలో మమ్మల్ని ముందుంచండి. మా అధికారాలు మాకు ఇస్తే, మా అధికారాలు దుర్వినియోగం చేస్తే మీరు చేయండి. అధికారాలు దుర్వినియోగం చేస్తే బాజాప్తిగా సస్పెండ్ చేయండి, అవసరమైతే మొత్తంగా తీసిపోయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ లేనిపోని కుట్రలు చేసి ఈ చెక్ పవర్ మీద రేపు మీరు ఇవ్వకపోతే ఈ ఉద్యమం ములుగు నియోజకవర్గంలో బ్రతిమాలుడుతో స్టార్ట్ అయింది. అక్క ప్లీజ్, మా శ్రీనివాసరెడ్డి అన్న, అక్క నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం అక్క నుంచి వచ్చిన, దయచేసి మా చెక్ పవర్ మీద స్పందించండి అని మన సీనన్న ఆ రోజు దండం పెట్టి అడిగిండు అక్కను. ఇప్పటి వరకు దండాలు పెట్టుకుంటూ వచ్చినాం, ఇక రేపటి నుంచి దండాలు కాదు, ఇది రివర్స్ అవుతుంది. దయచేసి మమ్మల్ని అక్కడి దాకా తీసుకురాకండి. ఆనాడు 18వ తారీఖు డిసెంబర్ 18వ తారీఖు చక్కర్ మేకర్కు సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది, సర్పంచ్ ఉప సర్పంచ్ నియామకం అయ్యారు, వీళ్ళ సంతకాలు అప్డేట్ చేసుకోండి అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇస్తే, ఆ సర్క్యులర్ అర్థం కాక ఒక వేటు న్యూస్ స్లిప్లో ఉప సర్పంచ్ల చెక్ పవర్ పోతుందని చిన్న వార్త వస్తేనే గంటలోపు స్పందించిన మీరు ఇవాళ మీరు ఎక్కడికి పోతే అక్కడ మా వాళ్ళు దండాలు పెట్టి చెప్పుకుంటారు. అయినా మీరు ఎందుకు స్పందిస్తలేరు అంటే దీని వెనుక పక్కా కుట్ర ఉన్నదని మీరు చెప్తున్నట్టు కదా. కాబట్టి ఆ కుట్రలు తిప్పికొట్టడానికి ఈరోజు కేవలం 4,000 మంది ఉప సర్పంచులతో మాత్రమే సమావేశం ఏర్పాటు చేసినాం. కానీ రేపు ఉదయం 10 గంటల తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ అది వేరే లెవెల్లో ఉంటుంది. దయచేసి రేపొద్దున మీరు కనుక దీని మీద ప్రకటన మాకు అనుకూలంగా రాకపోతే 12,760 మంది ఉప సర్పంచులతో పాటు 1,00,000 మంది వార్డు మెంబర్లను కలుపుకొని అవసరమైతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పట్టణాన్ని దిగ్బంధం చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మాకు అప్పటి వరకు రానియకండి. మిమ్మల్ని ఎత్తుకున్న
మిమ్మల్ని మా భుజాల మీద ఎత్తుకొని గెలిపించిన వాళ్ళం. అట్లాంటిది మా భుజాల నుంచి తీసి కింద పడేయడం మాకు పెద్ద పని కాదు, కానీ కింద పడేయాలన్న ఆలోచన మాకు లేదు. నేను మహబూబ్ నగర్ మీటింగ్లో అదే చెప్పిన, నిర్మల్ జిల్లా మీటింగ్లో అదే చెప్పిన, ఆదిలాబాద్ జిల్లా మీటింగ్లో అదే చెప్పిన. అక్క మీకు అందరికి ఇక్కడ అభిమానులు ఉన్నారు, ఆ అభిమానులు అందరూ మిమ్మల్ని నమ్ముతాండ్రు, వాళ్ళకు నమ్మక ద్రోహం చేయరనే ఆశతో ఉన్నారు, దయచేసి వాళ్ళ ఆశలను వమ్ము చేయకండి అని చెప్పిన. ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని బ్రతిమలాడుతూనే మాట్లాడుతున్నాం, కానీ రేపటి నుంచి మాత్రం హెచ్చరించక తప్పదు. ఇక డిమాండ్లు హెచ్చరించడమే ఉంటుంది. దయచేసి మన దాంట్లో కూడా ఎక్కడైతే చైతన్యం పెరుగుతుందో అక్కడనే విభజించడానికి శత్రుముఖలు సిద్ధమవుతాయి. మన దాంట్లో మనల్ని విడదీయడానికి కొన్ని కుట్రలు జరుగుతాయి. దయచేసి నా ఉప సర్పంచ్ సోదరి మనలారా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మన పార్టీ ఉప సర్పంచులు, మన కులం ఉప సర్పంచ్, మన మతం ఉప సర్పంచ్, మన అజెండా మన సమస్యల పరిష్కారం, మన ఎజెండాలు మన హక్కుల సాధన, ఇది మాత్రమే మనది తప్ప ఇంకొకటి కాదు. ఎక్కడ ఉప సర్పంచ్కి అన్యాయం కలిగినా, ఎక్కడ ఉప సర్పంచ్కి అన్యాయం జరిగినా అక్కడ వాలిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎవరు ఇబ్బంది పడద్దు. నేను పెద్దపల్లి జిల్లా జీడినగర్ ఉప సర్పంచ్కి అన్యాయం జరిగితే 24 గంటలలో అక్కడ ఉండి డైరెక్ట్ నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినా, డైరెక్ట్ డీసీపీ గారితో మాట్లాడినా. మొన్న పెద్దపల్లి జిల్లా మందిరిలో దుబ్బపల్లి గ్రామ ఉప సర్పంచ్ని అవమానపరిస్తే వాళ్ళ ఇంటి ముందర నుంచే ఇలా ప్రెస్సులతో మాట్లాడినాం. ఎక్కడ ఊరుకునేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఉప సర్పంచులు ఊరుకు మీరు ఒక్కలే కావచ్చు, కానీ మీకు ఆపదొస్తే ఇగో ఈ సైన్యం అంతా మీ వెనకాల ఉంటుంది. దయచేసి మీరు ఎవరు భయపడద్దు, భయాందోళనకు గురి కావద్దు. మీ వెనుక ఒక సైన్యం ఉన్నది, ఆ సైన్యాన్ని నమ్మి మీరు ఎంత దూరమైనా పోండి, ఆ సైన్యం మీ వెంట ఉంటుంది. కానీ ఈ సైన్యంలో సైన్యాధిపతులు కూడా, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, మండల అధ్యక్షులు కూడా, మీరు కూడా అదే ధైర్యంగా ఉండాలి. మన కార్యవర్గానికి మనం నమ్ముకున్న ఉప సర్పంచ్లకు ధైర్యం ఇచ్చే విధంగా మన నడవడిక ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మన దాంట్లో మనం కిచకిచలు పెట్టుకొని చిన్న పదవుల కారణం నన్ను స్టేజ్ మీదకి ఎక్కియలేదానో, మమ్మల్ని మాట్లాడనీయలేదానో, ఈ చిన్న దానికే మనం ఏదో కిచకిచలు పెట్టుకొని విడిపోతే మనం భవిష్యత్తులో చాలా కోల్పోతాం. విడిపోయిన ఏ సంఘాలు కూడా ఈ దేశంలో అభివృద్ధి కాలే, కానీ కలిసిన సంఘాలు ఎన్నో హక్కులు సాధించుకున్నాయి. ఇలా ఆశా వర్కర్లను చూడండి, ఊరుకు ఇద్దరే ఉంటారు ఆశా వర్కర్లు. 150 రూపాయల జీతం నుంచి 8,000 జీతానికి వచ్చారు కేవలం పోరాటాలతోటే. ఇలా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఊరికి 3-4 మాత్రమే ఉంటారు, కానీ ఇలా 2,500 జీతం నుంచి 15,000 రూపాయలకు వచ్చారు. కేవలం పోరాటాలతో మాత్రమే సాధ్యమైంది. కొంతమంది అంటారు మీరు పోరాటాలు చేస్తే ప్రభుత్వానికి కోపం వస్తుందని. పోరాటాలు చేస్తేదని పోతుందా? తెలంగాణ సాధించుకున్న పోరాటాలతో కాదా? మన హక్కులు సాధించుకున్న పోరాటాలతో కాదా? స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న పోరాటాలతో కాదా? పోరాటాలతోటి సాధించుకొని ఏది ఉండదు. కొంతమంది దుర్మార్గులు మనల్ని విభజించడానికి మాత్రమే కొన్ని కుట్రలు చేస్తారు. ఇలా మనకేమైనా క్వారీలు ఉన్నాయా అన్న? ఎంతమందికి ఇసుక క్వారీలు ఉన్నాయే? ఎంతమందికి 10 టిప్పర్లు ఉన్నాయి? ఎంతమంది షాడో ఎమ్మెల్యేలం మనం? ఎంతమంది ఎమ్మెల్యేలకు బినామీలం మనం? మనకెందుకు భయం? మీరు ఉప సర్పంచ్ కావడానికి ఇంకేమన్నా డబ్బులు ఇచ్చిరా? మనం ఉప సర్పంచులం అయితే వాళ్ళ పప్పులు ఎక్కడ ఉడతాయి కానీ అవతలని కూడా సపోర్ట్ చేసిన దుర్మార్గులు మన సొంత కుంపట్లో ఉన్నారు. అట్లాంటి దుర్మార్గులను సైతం మనం పక్కకు తోలవేసి ఇలా ఉప సర్పంచులం అయినాం. కాబట్టి దయచేసి పార్టీలు గీటీలు కుజిబినాయి, కులాలు మతాలు కజిబినాయి. ఉన్నది ఒకే ఒక సంఘం, ఉప సర్పంచుల ఫోరం. ఆ జెండా కిందనే మనం అందరం కలిసి ఉందాం. మనకు ఒకరికొకరం ఆసరాగా ఉందాం, ఒకరికొకరం బలమై నిలబడదాం, ఒకరికొకరం అండగా నిలబడదాం. దయచేసి విడిపోతే పడిపోతే ఓడిపోతాం. కలుద్దాం గెలుద్దాం నిలుద్దాం. దయచేసి విడిపోవద్దు. ఈరోజు దయచేసి ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నా, ఇది చిన్న ట్రైలర్ మాత్రమే. జస్ట్ మీరు ఇంకా అరెస్ట్ చేసి ఇలా మా చిట్యాల మండలంలో ఉన్న ఉప సర్పంచులను 20 మందిని తీసుకుపోయి స్టేషన్లో వేసి, మా వెంకటాపురం మండలంలో, మా ములుగు నియోజకవర్గంలో వెంకటాపురం మండలంలో ఉన్న ఉప సర్పంచులు తీసుకుపోయి స్టేషన్లో పెట్టి మీరు అరెస్ట్ చేస్తేనే మీరు అరెస్ట్ చేస్తారని భయపెట్టించినా కూడా 4,000 మంది వచ్చినాం. ఒక్కసారి గట్టిగా అనుకుంటే మేము 12,760 మంది వచ్చుడు పెద్ద మ్యాటరా. కాబట్టి దయచేసి మనమందరం ఐక్యంగా ఉండాలి, మన హక్కుల కోసం పోరాటాలు చేయాలి, మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైతే చైతన్యం పెరుగుతుందో అక్కడ విభజించడానికి శత్రుముఖలు సిద్ధమవుతాయి. కాబట్టి ఆ శత్రుముఖలను చాలా లాజిక్గా మనం కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ మన సంఘ బలోపేతానికి మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ, ఇంత దూరం వచ్చి
ఎవరికైనా చెప్పినా చెప్పకపోయినా కేవలం పేపర్లలోనో లేకపోతే వాట్సాప్ స్టేటస్లలోనో లేకపోతే వాట్సాప్ గ్రూపులలోనో చూసి మాత్రమే వచ్చిన వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తూ దీనికోసం ఈ కార్యక్రమం కోసం ఎంతో శ్రమించి వాళ్ళకు మాట్లాడే అవకాశం రానందుకు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే కదిలి ఈరోజు ఈ యొక్క హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి నిరసన దీక్ష కార్యక్రమానికి హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్కి వచ్చిన ప్రతి ఒక్క ఉప సర్పంచ్కి ఈ ఉప సర్పంచ్లు అందరూ ఇక్కడ దాకా రావడానికి కష్టపడ్డ రాష్ట్ర నాయకులకు జిల్లా అధ్యక్షులకు మండల అధ్యక్షులకు కార్యవర్గానికి అందరికీ పేరు పేరున పాదాభివందనాలతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ పెద్దలారా, డిసెంబర్ 22వ తారీఖున మనమందరం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా టీము మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సర్కిల్లో ఒక 59 మంది కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 2 జిల్లాలను తీసి పక్కకు పెడితే, ఎందుకంటే అవి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు. మిగతా 31 జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల కమిటీలు వేసి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 12,760 మంది ఉప సర్పంచులను ఒక గూటికి తీసుకొచ్చి భవిష్యత్తు రాజకీయాల్లో మన తర్వాత వచ్చేటటువంటి యువతరానికి ఒక సందేశం పంపించే విధంగా భవిష్యత్తులో నేను ఒకవేళ రాజకీయంగా నేను ప్రవేశం ఇస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా, ఎంపీపీ టికెట్ వచ్చినా, జడ్పీటీసీ టికెట్ వచ్చినా, ఎన్ని టికెట్లు వచ్చినా మంచిదే, కానీ ఒక్కసారి ఉప సర్పంచ్ కుర్చీలో కూర్చున్న తర్వాతనే నా రాజకీయంగా భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంటానే విధంగా ఉప సర్పంచ్ కుర్చీలకు ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని తీసుకురావడానికి కష్టపడి 59 మందిని తయారై ఈ యొక్క కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో సడన్గా ఒక అనుబాంబు పడ్డట్టు ఈ యొక్క ఉప సర్పంచ్ చెక్ పవర్ కార్యక్రమం అనేది ముందుకు వచ్చింది. మే 15వ తారీఖున దిశ పేపర్లో ఉప సర్పంచ్ల చెక్ పవర్ తీసి కార్యదర్శులకు ఇస్తున్నారన్న ప్రకటన వచ్చినప్పుడు మొదలైంది ఈ యొక్క ఉద్యమం పెద్దగా. ఆనాడు మే 15న ఈ ప్రకటన రాగానే అక్కడ స్థానికంగా ఉన్న ములుగులను అందరినీ గ్యాదర్ చేసి అప్పుడు పెద్దలు జిల్లా అధికార ప్రతినిధి ములుగు జిల్లా రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో నేను, మన రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా కొంతమంది ఉప సర్పంచులం జాకారం గ్రామం, మా గ్రామ పరిధిలోనే గౌరవ మంత్రి సీతక్క గారిని మేము కలవడం జరిగింది. అక్క, మరి ఇట్లా చెక్ పవర్ మీద వార్తలు వస్తున్నాయి, ఇది ఎంతవరకు వాస్తవం అని అంటే, మా మీద ఒత్తిడి ఉన్నది, చెక్ పవర్ తీసేయాలని మా మీద ఒత్తిడి ఉన్నది, మీరు ఏదైనా చేసుకుంటే మేము ఎమ్మెల్యేలను ఒత్తిడి చేసుకోమని చెప్పింది. దాని తర్వాత మే 21వ తారీఖున భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ప్రదీప్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సెక్రటరేట్లో కలిసినప్పుడు కూడా ఇదే విషయం ప్రస్తావించారు. అదేవిధంగా అదే రోజు నిజంగా మీ ఉప సర్పంచులందరికీ చెక్ పవర్ కావాలంటే, నిజంగా మీరు అందరు చైతన్యంగా ఉంటే నేను మధురకు పోతున్నా, మధురలో కలవండి, లేకపోతే 28వ తారీఖు ములుగులో ఉంటున్నా, ములుగులో కలవండి అని అంటే అప్పుడే మేము ఈ యొక్క సంఘాన్ని విస్తృతపరచాలి. అప్పటి వరకు దాదాపు 14 జిల్లాల కమిటీలు వేసినాం, అందరం కలిసి 14 జిల్లాల కమిటీలు, అప్పటి వరకు ఉన్న రాష్ట్ర కమిటీ అందరం కలిసి మే 28వ తారీఖున ములుగు నియోజకవర్గ కేంద్రంలో ఆ రోజు అందరం పెద్దలు రాజు యాదవ్ అధికార ప్రతినిధి ఆయన ఆధ్వర్యంలోనే, ములుగు జిల్లా అధికార ప్రతినిధి ఆధ్వర్యంలోనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి దాదాపు 656 మంది ఉప సర్పంచులు ఆ యొక్క సమావేశానికి అటెండ్ అయ్యారు. ఆ సమావేశంలో అమరుడు మడక ఉప సర్పంచ్ నిరంజన్ రెడ్డి గారి ఆత్మకు నివాళులు అర్పించి ఆయన ఆత్మ సాక్షిగా 656 మంది ఉప సర్పంచులు ఎన్నుకుంటే ఏకగ్రీవంగా నేను ఆ రోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డా. ఆ రోజు మే 28వ తారీఖున నేను ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన అదే రోజు మన చెక్ పవర్ ఉద్యమం కూడా ప్రారంభించడం. అక్కడి నుంచి దాదాపు 300 మంది ఉప సర్పంచులం చల్వాయి గ్రామంలో ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్లో ఉన్న గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని కలవడానికి అందరం కలిసి ములుగు జిల్లా ఇప్పుడున్న అధ్యక్షుడు, అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి వాళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే ఆ రోజు చల్వాయి గ్రామానికి దాదాపు 300 మంది ఉప సర్పంచులం పోయి అక్క గారికి వినతి పత్రం ఇచ్చి సన్మానం చేసినాం. అక్క, మరి నిజంగా మీరు కనుక నిజంగానే ఈ చెక్ పవర్ తీసేసే ఆలోచన ఉంటే ఎన్నికల ముందే మీరు తీసేసి
తర్వాత ఎన్నికలకు వస్తే మేము ఇంకా వేరే రకంగా ఆలోచించే వాళ్ళం. ఎందుకు మాకు ఈ అన్యాయం చేస్తున్నారు అని అంటే అక్క చెప్పిన మాట ఏంది అని అంటే సేమ్ 16వ తారీఖు రిపీట్ చేసిన మాటే మళ్ళీ 28వ తారీఖు 300 మంది ఉప సర్పంచుల సాక్షిగా మీరు మీ ఎమ్మెల్యేలను ఒత్తిడి తీసుకురండి, నాకు ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి ఉన్నది కాబట్టి నాకు ఒత్తిడి ఉన్నప్పుడు నేనేం చేయలేను, ఇది నేను ఒక్కదాన్ని తీసుకునే నిర్ణయం కాదు, అందరి ఎమ్మెల్యేలు కలిస్తే వాళ్ళందరూ వస్తే మేమందరం కలిసిపోయి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ప్రస్తావన ముందు తీసుకొస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 రోజుల ముందు వరకు నిన్నగాక మొన్న భూపాలపల్లికి వచ్చేంత వరకు రోజుకు 2 జిల్లాల పేరుతోటి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటా, నేను ఒక్కనే డ్రైవింగ్ చేసుకుంటా, ఇంకో పక్క వీడియో కాన్ఫరెన్స్లు, ఇంకో పక్క జూమ్ కాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటా ఇప్పటికీ 27 జిల్లాలు పర్యటించి ఎంతో మందిని చైతన్యం చేయడానికి నాతో పాటు సహకరించారు. కొన్ని దిక్కులు అయితే నేను పెద్దపల్లి జిల్లాకు వెళ్ళినప్పుడు నేను రోడ్డు మీద పెట్రోల్ బంకులో కారు పెట్టుకొని పడుకొని తెల్లారి ఇటుకబట్టి దగ్గర స్నానం చేసి అక్కడ నుంచి జగిత్యాల జిల్లా కంపేయడానికి నేను మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారితో కలిసి అక్కడ నుంచి మేము జగిత్యాల జిల్లా పోయినాం. ఈ రకంగా కష్టపడి ఈరోజు 27 జిల్లాలు తిరిగితే కొంతమంది మండల అధ్యక్షులు వాళ్ళ జిల్లా అధ్యక్షుల ద్వారా నియామకమై ఈరోజు మనం 4000 మంది ఉప సర్పంచులను ఇక్కడ కలుసుకున్నాం. దయచేసి ఈ 4000 మంది ఉప సర్పంచుల గొంతుకలకు ఒకే గొంతుకై నేను చెప్తున్నా, దయచేసి మంత్రి సీతక్క గారు మీ కష్టాలు మీ అవమానాలు మీరు పడ్డటువంటి మీరు తీసుకున్నటువంటి కన్నీళ్లు ప్రత్యక్షంగా చూసిన బిడ్డ నేను. మీరు ఆనాడు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కొత్తలో వచ్చినప్పుడు మీరు చేరైనప్పుడు మీరు ఎంత కష్టపడ్డారో కళ్ళతోటి చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. మీరు పడని అవమానం లేదు, మీరు పెట్టని కన్నీరు లేదు, మీరు ఆ పడని ఆర్థిక అవమానాలను కూడా ఎన్నో అధిగమించి ఈరోజు మీరు ఒక మాజీ నక్సలైట్గా ప్రారంభమైన మీ రాజకీయ జీవితం ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాకా పోయిందంటే అందులో బాగా సంతోషపడేది ఇక్కడ కూర్చున్న ఉప సర్పంచులమే తప్ప ఇంకొకరు కాదు. ఎందుకంటే ఒక ఆదివాసీ బిడ్డ అత్తగారి నుంచి ఒక వార్డు మెంబర్ లేడు, అవ్వగారి నుంచి ఒక వార్డు మెంబర్ లేడు, రాజకీయ నేపథ్యమే నీ కుటుంబంలో లేదు. అలాంటి నువ్వు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినావంటే అది ఏదో 1 రాత్రో 2 రాత్రుల్లో అయింది కాదు. నువ్వు ఎంతో కష్టాలు పడి ఎన్నో కన్నీళ్లు పెట్టుకొని ఎన్నో అవమానాలకు గురైతే ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన రక్క. కాబట్టి దయచేసి మేము కూడా వార్డు మెంబర్లం, మా పరిధిలో మేము వార్డు మెంబర్లం కావడానికి మా వాడలో కూడా మమ్మల్ని ఎంతోమంది వెన్నుపోట్లు ఒడిచినా మేము ముందు పోతుంటే వెనక నుంచి వెటకారంగా మాట్లాడినా వెక్కిరి చేష్టలు చేసినా ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడకుండా ఆ అవమానాలనే సన్మానాలుగా తీసుకొని ఇలా మేము వార్డు మెంబర్లో గెలిచి మెజారిటీ వార్డు మెంబర్లను ఒప్పించుకొని మేము ఈ గ్రామ స్వరాజ్యంలో గ్రామ పాలనలో మేము మీకు వెన్నట్టు ఉండి మీ యొక్క ఆశయాలన్నింటినీ నెరవేరుస్తామని మా మెజారిటీ వార్డు మెంబర్లకు మాట ఇచ్చి మేము ఉప సర్పంచ్ అయినామక్క. దయచేసి ఈ ఉప సర్పంచులుగా మాకు చెక్ పవర్ ఉంటే మేమేదో లక్షలు సంపాదించుకుంటామనో లేదా కోట్లు సంపాదించుకుంటామనో లేదా బంగారు భవనాలు కట్టుకుంటామనేది మా ఉద్దేశం కాదు. కానీ రేపు పొద్దున ఈ గ్రామంలోకి వచ్చినటువంటి నిధులను దుర్వినియోగం కాకుండా సక్రమంగా ప్రజల డబ్బు ప్రజల కొరకు వెచ్చించడంలో మాది క్రియాశీలక పాత్ర ఉంటుంది. అప్పుడు ప్రజలు ఎవరు మంచాల్లో ఎవరు చెడ్డలో చూసి రేపు మా మంచితనాన్ని గుర్తించి భవిష్యత్తులో మాకు రాజకీయ భిక్ష పెడతారనే ఓ గొప్ప అవకాశం కోసమే ఇలా చెక్ పవర్ను ఉంచాలనుకున్నాం తప్ప ఏదో ఈ చెక్ పవర్ ఉంటే ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి అన్న చెప్పినట్టు కమిషన్ల కోసమో లేకపోతే ఇతరులను బ్లాక్మెయిల్ చేయడానికి కోసమో మేము ఈరోజు చెక్ పవర్ ఉంచాలని అడగట్లేదు. తీసేసుకోండి, మేము కాదంటలేదు. కానీ మీరు ఎన్నికల ముందు చెప్పకుండా ఎన్నికలు అయిపోయి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 6 నెలలకు ఆగవేగాల మీద ఇప్పుడు ఈ మాట అంటే మరి మమ్మల్ని అందరినీ మీరు చీటింగ్ చేసినట్టు అవుతుంది తప్ప మమ్మల్ని ప్రోత్సహించినట్టు కాదు. నిజంగా మీలాగా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను టీడీపీలో ఆయన జైలు వేసినప్పుడు ఒక వీడియో చూసిన 154 రూపాయలతోటి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ తిరిగి జడ్పీటీసీగా తన రాజకీయ ఉద్యోగం ప్రారంభించి ఈరోజు ఎన్నో అవమానాలు భార్య భర్తలు పడుకునే రూమ్లో గదిలోకి పోయి కూడా పోలీసులు పట్టుకుంటే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని ఆ కన్నీళ్లను కసిగా మలుచుకొని కోటి కోట్ల దేవులను మొక్కుకున్న బిడ్డ ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ పెళ్లికి సంఖ్యలు వేసుకొని పోయినప్పుడు నీ గుండెలో ఉన్న ఆవేదనే నిన్ను కసిగా మలిచి ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. అదే విధంగా ఇక్కడున్న మా ఉప సర్పంచులు భవిష్యత్తులో మిమ్మల్ని
మా మంత్రి సీతక్క గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా ఎదగాలనుకుంటాను. కాబట్టి ఉప సర్పంచులుగా ఉన్నప్పుడే మమ్మల్ని దయచేసి ఈ త్రుటిలోనే తుంచకండి, ఈ ఆదిలోనే మమ్మల్ని అంతం చేయకండి. మీరు చెప్పేవారిని ఉంచండి. రేపు గ్రామాలలో పాలన ఎట్లుంటుందో ఒక్కసారి మీరు చూడండి. మీ పాలనను మీరు ఎక్కడ ఉండి, రాష్ట్రంలో ఉండి మీడియా ముందు మాట్లాడితే మేము గ్రామంలో ఉండి ప్రత్యక్షంగా అక్కడ ఉండి పనులు చేపించి మీ ఆశయాలు మేము నెరవేరుస్తాం. కానీ మీరు ఆశయాలు నెరవేర్చే గ్రామ స్థాయి పాలకుల మీదనే వాళ్ళ ఆత్మగౌరవం మీదనే దెబ్బతీస్తే మరి అదే గ్రామస్థాయి పాలకులు ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఇది ఎట్లా రివర్స్ అవుతుందో కూడా దయచేసి ఆలోచన చేయండి. ఇలా మేము అంత ఆషమాషిగా రాలే. ఇలా సర్పంచ్ అంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ అయితే అక్కడ ఎస్సీ రిజర్వే, ఎస్టీ రిజర్వ్ అయితే ఎస్టీ రిజర్వే, బీసీ రిజర్వ్ అయితే బీసీ రిజర్వే, ఓసీ రిజర్వ్ అయితే ఓసీ రిజర్వే. కానీ ఉప సర్పంచులకు రిజర్వేషన్లు లేవు. ఉప సర్పంచులకు రిజర్వేషన్లు లేవు. అన్ రిజర్వుల్లో ఎన్నో కుట్రలను దాటుకొని అప్పటిదాకా మాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా వెన్నుకోటి పొడిస్తే దాన్ని కూడా తప్పించుకొని ఇలా గొల్లెలు తీసుకొని ఉప సర్పంచులా కష్టపడి బయటకు వస్తే మీరు మాకిచ్చే బహుమానం ఇదా? ఇంతకుముందే మా వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెద్దలు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు నరేష్ గారికి చెప్పిండ్రు, అక్క మళ్ళీ మీ ప్రభుత్వానికి చెప్తున్నాం, నిజంగా మీరు కనుక రేపటి వరకు దీని మీద ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మాకు రిజల్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంపీపీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, అవసరమైతే జడ్పీ చైర్మన్లు కూడా అవుతారు. దానికోసం ఈ ఉప సర్పంచుల ఫోరం ఎంత కష్టమైన పడుతుంది. దయచేసి మాకు అవకాశం కల్పించకండి. ఈ 5 ఏళ్ళు మేము ఉప సర్పంచుల సేవ చేయడానికి వచ్చినాం. కానీ మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము తిరిగి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తే అది మామూలుగా ఉండదక్క. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఏం పాపం చేసినాం మేము అడిగేటి ఏమన్నా గొంతమ్మ కోరికలా, లేదా ఈ భూమి మీద ఏ రాజకీయ నాయకునికి లేవా? పోనీ మీరే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో గెలిచిరా? ఎవరి పరిధిలో వాళ్ళే తోపులు. నువ్వు ఎంపీగా గెలిచినవా, నీ పార్లమెంట్కి నువ్వు తోపు. నువ్వు ఎమ్మెల్యే గెలిచినవా, నీ అసెంబ్లీకి నువ్వు తోపు. నా వార్డులో గెలిచిన నా వార్డు మెంబర్ నా వార్డుకు తోపు. నా ఉప సర్పంచి తన ఊరుకు ద్వితీయ పౌరుడు ఆయనే తోపు. ఎక్కడ మేము తక్కువ? ఇలా మున్సిపల్ చైర్మన్ పేరు శిలాఫలకం మీద ఉంటుంది, వైస్ చైర్మన్ పేరు